ఓపెన్ ఛాలెంజ్ అండి. ఎవరికైనా కూడా రిజల్ట్స్ లేకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాం. హెయిర్ ఆయిల్ ఒరిజినల్ డూప్లికేటో కనుక్కోవాలంటే ఒకటే ఆఫర్ ఉంది. మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరే తీసుకోండి. ముందు నుంచి నేను చెప్పేది ఒకటే, మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాము. అంతేకాకుండా GST బిల్ ప్రూఫ్తో ఇస్తాము. ఇట్లా వాళ్ళ ఒరిజినల్ ఉంటారు. కానీ ఏదో సోషల్ మీడియాలో ఈ నడం ట్రెండ్ అవుతున్న ఇప్పుడే ఎంటుకలు వస్తున్నాయి, 4 రోజులకి ఎంటుకలు వచ్చినాయి, వారానికి ఎంటుకలు వచ్చినాయని ఎవడో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చూస్తే నమ్మొద్దండి. ఇది 5 ఏళ్ల పిల్లల నుంచి 75 ఏళ్ల ముసలి దాకా ఆడవాళ్ళైనా పిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా వాడొచ్చండి. మీకు 2 నెలలు 2 బట్టలు వాడి రిజల్ట్స్ చూడకపోతే మీకు రాకపోతే నిజంగా అంటే డబ్బులు ఇస్తాం. ఇట్లాంటి ఒరిజినల్ వాళ్ళ దగ్గర తీసుకోకుండా కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న డూప్లికేట్ వాళ్ళ ద్వారా మాత్రం తీసుకొని మోసపోవద్దండి. చుండ్రు నివారణ, జుట్టు పెరుగుదల, మైగ్రేన్ హెడ్ఏక్, అంతేకాకుండా జుట్టు రాలుట నివారిస్తుంది. ఇప్పుడు 40 సంవత్సరాల లోపల వారికి వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి. ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి మీ రిజల్ట్స్ అయితే తప్పకుండా చూసుకోండి మాలాంటి వాళ్ళ దగ్గర. ఎందుకంటే గ్యారంటీ చెప్తాం, ఎక్కడైనా కొనండి. కానీ మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తావా, బిల్ ప్రూఫ్తో ఇస్తావా అని అడిగి మాత్రం కొనండి. అట్లా వాళ్ళతో ఒరిజినల్ ఉంటుంది. అంతేగాని ఊరికనే వీడియోలో ఎవరో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చూపించే వాళ్ళని మాత్రం నమ్మి మోసపోకండి. మీ జుట్టునైతే జుట్టు సమస్యలే కాకుండా మైగ్రేన్ హెడ్ఏక్ సమస్యలకు కూడా ఇప్పుడు ఆయిల్ వచ్చిందండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాత నొప్పులు కూడా ఆదివాసీ వాళ్ళది ఇది కూడా పోతుందండి. తప్పకుండా ఆదివాసీ గిరిజన జాతికి మోసం చేయడం తెలదండి. ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి మీ రిజల్ట్స్ అయితే తప్పకుండా చూసి మరింతగా అయితే జుట్టు సమస్యలే కాకుండా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాత నొప్పుల సమస్యలు కూడా తీర్చుకోండి. మా అడ్రస్ వచ్చి వినీలా వాల్ పేపర్స్, ఆపోజిట్ మేడా పెట్రోల్ బంక్, సప్తగిరి సర్కిల్ అండి. ఇయర్ ఎండింగ్ సందర్భంగా 1 కొంటే 1 రేటు, 2 కొంటే అతి తక్కువ రేట్లో పెట్టినాము. ఇంతకంటే మేమిచ్చే తక్కువ రేటుతో ఏ ఆయిల్ కూడా లేదండి. కనీసం అంటే మీరు డబ్బులు పెట్టి మోసపోవద్దండి. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.